తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పుడు వారం రోజుల ముందు నుంచే టికెట్ల హంగామా మొదలవుతుంది. మరీ ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చే సినిమాలకైతే ప్రీ బుకింగ్స్లో భారీ పోటీ నెలకొంటుంది. ఆన్లైన్లో టికెట్లు ఇలా అందుబాటులోకి రావడమే ఆలస్యం. ఆ మరుక్షణం నుంచే బుకింగ్స్ చేసుకోవడం కోసం ఆడియన్స్ ఎగబడతారు. ఇప్పుడు వీరసింహారెడ్డి విషయంలో కూడా ప్రీ బుకింగ్స్ అద్దిరిపోయే లెవెల్లో జరుగుతున్నాయి. నమ్మశక్యం కాని రేంజ్లో టికెట్లు అమ్ముడుపోతున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం నైజాంలో రిలీజ్కి ముందు రోజు వరకు ప్రీ బుకింగ్స్ రూపంలో 7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు తేలింది. అక్కడ ఓవర్సీస్లో కూడా బుకింగ్స్తో ఈ సినిమా 500,000 మార్క్ని క్రాస్ చేసింది. ఇలా నైజాంలో మరియు ఓవర్సీస్లో ఈ రేంజ్లో బుకింగ్స్ జరగడం బాలయ్య కెరీర్లోనే రికార్డ్ ఫిగర్. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొన్ని గంటల ముందే ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ కావడం వల్ల ఏపీకి సంబంధించిన బుకింగ్ రిపోర్ట్ ఇంకా రాలేదు. ఓవరాల్గా ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది కాబట్టి తొలి రోజు ఈ వీరసింహారెడ్డి నమ్మశక్యం కాని రేంజ్లో కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ట్రేడ్ వర్గాల వారు ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని తొలి రోజు 18 నుంచి 20 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు కలెక్ట్ చేయొచ్చని చెప్తున్నారు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే 23 నుంచి 25 కోట్ల మేర షేర్ వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ పాజిటివ్ టాక్ రాకపోయినా ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల పరంగా సంచలనాలు నమోదు చేయడం పక్కా అని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే తొలి రోజు ఈ సినిమాకి పోటీగా ఏ ఇతర సినిమాలు రిలీజ్ కావడం లేదు కదా. తెగింపు సినిమా ఆల్రెడీ లైన్లో ఉంది, కానీ దాని ఇంపాక్ట్ అయితే ఏమంతగా కనిపించడం లేదు. తెలుగు ఆడియన్స్ కేవలం వీరసింహారెడ్డి కోసం మాత్రమే చాలా ఎగ్జైటింగ్తో వేచి చూస్తున్నారు. కాబట్టి తొలి రోజు ఈ వీరసింహారెడ్డి సినిమా సృష్టించే సునామీకి అడ్డు అదుపు ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఖచ్చితంగా 23 నుంచి 25 కోట్ల మేర షేర్ కలెక్షన్లను కొల్లగొట్టి తీరుతుందని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం బాలయ్య కెరీర్లో రిమార్కబుల్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా వీరసింహారెడ్డి హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం. ఎందుకంటే బాలయ్య కెరీర్లో ఇంతవరకు ఏ ఒక్క సినిమా కూడా 20 కోట్ల షేర్ మార్క్ని అందుకోలేదు. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచిన అఖండ సినిమా కూడా తొలి రోజు వరల్డ్ వైడ్గా కేవలం 18 కోట్ల షేర్ మార్క్ని దాటిందంతే. మరి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నట్టు ఈ వీరసింహారెడ్డి తొలి రోజు 20 కోట్ల షేర్ మార్క్ని దాటేస్తుందా లేదా అనేదే చూడాలి. అయిపోయి